నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనను ప్రజలు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించాలి. వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్య. ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్, ఎమ్మెల్సీ గుమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి గంగానమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించిన రోసయ్య. ఘనంగా మట్ల ఆదివారం వేడుకలు. క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలంటూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల టీబీ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. తెనాలి మండలం పెద్రావూరు గ్రామ తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు చొప్పర సుధాకర్ పర్యవేక్షణలో ఆదివారం మట్ల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు చొప్పర సుధాకర్ పర్యవేక్షణలో ఆదివారం మట్టలాదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చి నుండి గ్రామంలోని ప్రధాన వీధుల్లో సండే స్కూల్ పిల్లలు, యవ్వనస్తులు ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. సుందరంగా అలంకరించిన మట్టలను పట్టుకుని హోసన్న జయము, దావీదు రాజునకు జయము అంటూ యేసు ప్రభువును గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. ఊరేగింపులో పిల్లలు ధరించిన రాజ కిరీటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబు మట్టలాదివారం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో దైవజనులు పి సువర్ణకుమారి, కమిటీ సభ్యులు కొలక్లూరి ప్రభుదాస్, బుల్లా రాంబాబు, కొత్తపల్లి సామ్యేలు, వల్లభాపురం మోహన్, పందిపాటి యోహాన్, పచ్చల సుధాకర్, రావూరి మరియదాసు తదితరులు పాల్గొన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితము యెరూషలేములో ఉన్నటువంటి దుర్గతిని, నాశనమును, సమస్తాన్ని కూడా ప్రక్షాళన చేయడానికి యేసు ప్రభు యెరూషలేములో గాడిద మీద ఆయన జయప్రవేశం చేసినటువంటి విధానాన్ని, అనగా యేసు ప్రభు సిలువను భరించడానికి ముందుగా వారం రోజుల ముందుగా ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి అట్టి చారిత్రాత్మకమైనటువంటి సత్యాన్ని మేము మనన చేసుకుంటూ ఇట్టి విషయాన్ని గ్రామంలో అనేకులకు ప్రకటించడానికి మేము సండే స్కూల్ పిల్లలు, అలాగే మా సంఘ కార్యవర్గము, అలాగే సంఘస్థులు, యవనస్తులు, స్త్రీల సమాజము అందరితో కూడా కలిసి పిల్లలతో దేవుని నామాన్ని కనపరచడానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాం. హోసన్న, రాజుల రాజుకే హోసన్న. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య, తెనాలి శాసన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ గుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం స్థానిక గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య, తెనాలి శాసన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ గుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం స్థానిక గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పట్టణంలోని పలువురు వ్యాపారవేత్తలను, పలు రంగాలకు చెందిన ప్రముఖులను వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో మద్దతును కోరారు. ఈ సందర్భంగా పలువురు రోసయ్యను పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య మాట్లాడుతూ స్థానికుడైన తనకు గుంటూరు ఎంపీగా ప్రజలు ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు ప్రజలందరూ అండగా నిలిచి మద్దతునివ్వాలన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే నాయకులను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న వ్యక్తి కనీసం ఎంపీ నిధులు కూడా నియోజకవర్గంలో వినియోగించలేదు. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి గుంటూరు పార్లమెంటు సభ్యుడు కనీసం కంటికి ప్రజలకి కనబడలేదు. కేంద్ర నిధులు, ఎంపీ ఫండ్స్ను కూడా కనీసం ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకొచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు ఏదో ఎన్ఆర్ఐ టూరిస్టులు వచ్చారు మన నియోజకవర్గానికి. గతంలో నేను పెద్ద పారిశ్రామికవేత్తని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడతాను, వేలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని కనబడిన తీరు గత తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడిది. ఈరోజు కొత్తగా ఒక ఆయన వచ్చాడు, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులతో ఏదైనా చేస్తాను, డబ్బులతో ఏదైనా సాధ్యం అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు ఉంటే సరిపోదు. ఈ ప్రాంతంలో
అవగాహన అవసరం. ఈ ప్రాంత అవసరాల కోసం ఏదైతే పనిచేయాలో దానికి అనుగుణంగా పనిచేయాలి. ఈరోజు నేనైతే ఏదైతే చెప్తా ఉన్నానో స్థానికుడిగా గుంటూరు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాలకి పరిచయ వ్యక్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు పూర్తి పరిజ్ఞానం, పూర్తి అవగాహన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేనైతే ఈ ప్రాంతంలో ఒక వ్యాపారస్తుడిగా గతంలో, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి పొన్నూరు శాసనసభ్యుడిగా ఆ ప్రాంతంలో అభివృద్ధి పెద్ద ఎత్తున చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా గుంటూరు పట్టణంలో కానీ, తెనాల్లో కానీ, మంగళగిరిలో కానీ, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని. ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటానికి పూర్తిగా నా ఒక సహాయకారాలు అందిస్తాను. మరి డెల్టా ప్రాంతంలో వరి కానీ లేకపోతే మొక్కజొన్న మరి ఎక్కువ పండే పంటలు, ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు పసుపు కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఈ ప్రాంతంలో దానికి తగిన పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొచ్చే దాంట్లో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద మరి నేను పోరాటం చేసి తప్పకుండా ఈ విజయం సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గత అనుభవం నాకు ఉన్నది. పొన్నూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాలు అసలు కనీసం అభివృద్ధి నోచుకొని నియోజకవర్గాన్ని ఇవాళ బ్రహ్మాండంగా ఈ 5 సంవత్సరాలు నేను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. ఈ అభివృద్ధి చేసుకున్న దాని మీద ఓరలేక గత పాత నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున బురద వేసి, అవినీతి బురద వేసి ఇవాళ కాలం గడుపుతూ ఉన్నారు. అదే బురదని ఇప్పుడున్న పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి కేవలం స్క్రిప్ట్ రీడింగ్ తప్ప రెండో విషయం తెలియదు, కానీ వాస్తవాలు మాట్లాడు. ఇవాళ మీరు ఏదైతే చూసుంటారో గతంలో కూడా ఆ పార్లమెంట్ అభ్యర్థి చేబ్రోలు మండలంలో ఉన్న క్వారీలన్నీ కూడా విజిట్ చేసి సన్న ధూళి వస్తుంది, ప్రజలు ఏ విధంగా మరి ఇక్కడ వాళ్ళ జీవనం కొనసాగిస్తారని చెప్పాడు. మరి అదే మాట 20 సంవత్సరాలు అక్కడ ఉన్న పాత శాసనసభ్యుడిని అతను అడగాలి, నువ్వేం చేసావా బాబు, 700 ఎకరాల్లో 650 ఎకరాలు నువ్వే తవ్వా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వేం చేసావని అడగపోగా ఇవాళ ఏదో పోటీ చేస్తున్నాను, ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ప్రజలకి ఏదైతే అవసరాలో వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. డబ్బుంటే సరిపోదు. ఇవాళ ఒక ఎన్ఆర్ఐ టూరిస్ట్ లాగా ఈ ప్రాంతానికి వచ్చి నేనేదో పెద్ద పగలు తీస్తానని మాట్లాడావు. మరి నీ బంధువు అయిన జయదేవ్ ఏం చేశాడు, నువ్వేం చేయబోతా ఉన్నావు అనేది ప్రజలు అనేది కూడా పూర్తిగా గ్రహిస్తూ ఉన్నారు. స్థానికుడిగా, లోకల్ వ్యక్తిగా నేను ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి గుంటూరు పార్లమెంట్కి పూర్వ వైభవం తీసుకురావడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా నాకు, అలాగే శాసనసభ్యుడు మరి అనవతిని శివకుమార్కి తెనాలి శాసనసభ్యుడిగా అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కౌన్సిలర్ కుర్రా సుజాత, నాయకులు కుర్రా శ్రీనులు మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు వెంకట రోసయ్య వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషకరమన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్యను, తెనాలి ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్లను ప్రజలు ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త నూకల వెంకట వేణుగోపాలరావు, తెనాలి పట్టణ వైసీపీ అధ్యక్షులు మద్దాళ్లి శేషాచలం, ఎస్కే దుబాయ్ బాబు, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మరి పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోసీ గారు ఈరోజు మా నివాసానికి రావటం జరిగింది. అందరికీ చాలా ఆనందకరం. రోసీ గారు మనకి తెలిసిన వ్యక్తి. మరి 2024లో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయుచున్నారు. అలాగే మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా మరి తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 2024లో పోటీ చేయుచున్నారు. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, కానీ మరి ఎవరు మన జగనన్న చేసినంత ప్రజలకి మేలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మరి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటము, మరి లేని వాళ్ళని ఇళ్ల స్థలాలు కూడా మరి 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం మరి మన ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు తెనాల్లో కూడా 27,000 ఇళ్ల స్థలాలు ఇవ్వటము. అలాగే గత ఎంపీగా పోటీ చేసిన వారు ఎలక్షన్లో తప్ప మళ్ళీ వాళ్ళు మన వైపు తిరిగి చూసిందే లేదు. అలాగే మరి మనం రోసీ గారిని కూడా మనం గెలిపించుకుంటే మన ప్రాంత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంకా బాగా వస్తాయి అని చెప్పి, అలాగే మా శాసనసభ్యులు శివకుమార్ గారిని కూడా తెనాలి నియోజకవర్గంలో మరి రెండోసారి 24లో గెలిపించాల్సిందిగా మరి ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటున్నాం. పొన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ కిలారి వెంకట రోసయ్య గారు రేపు జరగబోయే ఎలక్షన్లో గుంటూరు పార్లమెంటు సభ్యులుగా మరి వారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి మరొకసారి
మరి అన్నాబతుల శివకుమార్ గారు కూడా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ప్రజలకు అంత దగ్గరగా ఉంటారనేది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి వెంకటరామయ్య అన్న గారు మాకు బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి, ఒకసారి పిలిచినా కానీ అమ్మడే పలికే వ్యక్తి. ఎందుకంటే గతంలో మనం చూసుంటాము, మరి పార్లమెంట్కి పనిచేసిన వ్యక్తులు 2 పర్యాయాలు పనిచేశారు. కేవలం ఎలక్షన్లో మాత్రమే వస్తారు. ఆ టైంకి ఎలక్షన్ చేసుకొని వాళ్ళు గెలిచినాక కనీసం ఈ నియోజకవర్గాన్ని మొహం చూడని వ్యక్తులు వాళ్ళు. మరి ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజున కరోనా సమయంలో ఏమేది తెలియదు. మరి వేల మంది ఇక్కడ చనిపోతుంటే మరి రోడ్లో పడి ఎంతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ రోజున వచ్చి ఏదో చేస్తామని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. మరి అన్న పిలిస్తే మరి గుంటూరులో ఉంటాడు, ఒకసారి పిలిస్తే అమ్మంటే పలికే మనిషి, ఏ పని కావాలో మనం వెళ్ళొచ్చు. కిలార వెంకటరామయ్య గారిని గెలిపించుకునే బాధ్యత మన ప్రాంత ప్రజలకు ఉంది, ఈ 7 నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ తప్పకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి శాసనసభ్యులుగా తెనాలి శివకుమార్ అన్నాబతుల శివకుమార్ గారిని మరి కిలార వెంకటరామయ్య గారిని ఎంపీగా గెలిపించాల్సిన తెలియపరచుకున్నాం. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన తెలుగు జన చైతన్య పాదయాత్రలో జనసేన పిఎస్సి చైర్మన్, తెనాలి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన తెలుగు జన చైతన్య పాదయాత్రలో జనసేన పిఎస్సి చైర్మన్, తెనాలి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పెదరావూరు గ్రామంలోని పెద్దపల్లె రెడ్డిపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరిస్తూ కూటమి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తూ మనోహర్ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజల వద్దకే వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఆవేదనతో అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని అధికారంలోకి రాగానే పరిష్కరించనున్నట్లు తెలిపారు. గతంలో తాము ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించి సంక్షేమం ఇచ్చామని, కానీ నేటి ప్రభుత్వం సంక్షేమాన్ని ఇవ్వటానికి పార్టీల పరంగా విభజించి పక్షపాతం చూపిస్తున్నారన్నారు. సంక్షేమం అంటే బట్టలను నొక్కటం కాదు, లబ్ధిదారులకు నేరుగా అందించే విధంగా పాలన ఉండాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుపుతామని మనోహర్ పేర్కొన్నారు. బరియల్ గ్రౌండ్స్ లేవని తన దృష్టికి గ్రామస్తులు తెలిపారని, రాబోయే రోజుల్లో భూసేకరణ ద్వారా బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు కాలువలు కనీస మరమ్మతులు చేయలేదని తెలిపారని, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక యుద్ధ ప్రాతిపదికన పంట కాలువలన్నీ శుభ్రం చేస్తామని ఆయన తెలిపారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ను, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెదరావూరులో ఈరోజు చాలా అద్భుతంగా మీ అందరం కూడా కలిసికట్టుగా మంచి వాతావరణంలో ప్రజలకు ఇంకా దగ్గరయ్యే విధంగా మా ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకునే విధంగా పౌరులందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. చాలామంది ఎంతో ఆవేదనతోటి ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, మహిళలు చాలా అన్యాయంగా మాకు పెన్షన్ రాకుండా చేశారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది 10 సార్లు తిప్పించుకున్నారు మమ్మల్ని. గుంటూరు ఆసుపత్రికి కూడా పంపించారు, తెనాలి ఆసుపత్రికి పంపించారు. కాగితాలు మేము పెట్టినా కూడా మాకు పెన్షన్ రాలేదనే భావన చాలామంది వ్యక్తపరిచారు. చాలా బాధించింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వివక్ష చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఇవ్వలేదు, కావాలని మా పేర్లు తొలగించారు, 2 సార్లు లిస్టులో ఉన్నా కూడా తీసేశారనే బాధ చాలామంది వ్యక్తపరిచారు. రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్ నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా పెదరావూరులో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెల్లో మొత్తం ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేద్దాం. బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా
ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రైతులే కాకుండా మహిళలు కూడా ఒక్కసారి పంట కాలం గురించి చూడండి. కనీసం వీళ్ళు మరమ్మతులు చేయలేదు, పూడిక తీయలేదు, చెత్తతో ఎట్లా నింపుపోయిందో అనే విషయం అందరూ కూడా గుర్తించి మరీ ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించారు. తప్పకుండా దాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిన మనకున్న పంట కాలాలన్నింటినీ కూడా బాగు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకెళ్తున్నాం. వరల్డ్ టీబీ డేని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని టీబీ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం టీబీ వ్యాధి అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. వరల్డ్ టీబీ డేని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని టీబీ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం టీబీ వ్యాధి పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ర్యాలీని వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ పి మల్లికార్జునరావు, టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధికలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వైద్యులు, వక్తలు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ క్షయవ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. వ్యాధి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తే టీబీ వ్యాధి వచ్చే అవకాశం కలదన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి అని సూచించారు. వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ వై ఈశ్వర్, మున్సిపల్ వైద్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, పలువురు ఎన్జీఓ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ టీబీ డే మార్చి 24న ఈరోజు ప్రపంచం మొత్తం వరల్డ్ టీబీ డే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా తెనాలి టీబీ యూనిట్ తరపున ఈరోజు మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్తో కరస్పాండెంట్ ఈశ్వర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్, టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక గారి సమక్షంలో ఇక ర్యాలీ చేస్తూ ఉన్నాము. అలాగనే ప్రజలకి స్లోగన్స్ చెబుతూ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. టీబీ లక్షణాలు 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం, దగ్గినప్పుడు కళ్ళు రక్తచార కనబడటం, బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, ఎక్స్రే తీసే ఎక్స్రే మార్పు రావటం. ఈ 5 లక్షణాల్లో ఎవరికైనా ఒక లక్షణం ఉన్నా సరే టీబీ ఉందో అనుమానిస్తాము. కాబట్టి అలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా టెస్ట్ చేస్తారు. అలాగనే పూర్తికాల చికిత్స డాట్స్ రూపంలో గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఎవరికైనా టీబీ లక్షణాలు కనుక ఉంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకోండి, ఫ్రీగా మందులు తీసుకోండి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టీబీ పేషెంట్లకి ప్రతి నెల 500 రూపీస్ చొప్పున వాళ్ళ అకౌంట్లో డీబీటీ రూపంలో వాళ్ళ అకౌంట్లో వేస్తారు పౌష్టికాహార నిమిత్తం. అలాగని కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి నెల న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నాము. ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తులకి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్కి, అలాగే ఎన్జిఓస్కి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు హరించే చట్టంగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు హరించే చట్టంగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద భూ హక్కు చట్టానికి బలైన కుటుంబానికి సంతాపం తెలుపుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ భూ హక్కు చట్టం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని విమర్శించారు. భూ హక్కు చట్టం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నివాదులు నిరసనలు తెలియజేస్తున్నా స్పందించని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. చట్టం కారణంగా అమాయక ప్రాణాలు బలి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల పార్టీ అధ్యక్షులు తాడిబేని హరిప్రసాద్, కేసున కోటేశ్వరరావు, కౌన్సిలర్లు అన్నం పిన్నారావు, దేవి అనిత, నాయకులు జొన్నాదుల మహేష్, కనకరాంబాబు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, మహమ్మద్ ఖుద్దూస్, అశోక్ వర్ధన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అక్రమ భూ హక్కు చట్టం ద్వారా వారి యొక్క పొలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క తాబేదారైనటువంటి ఒక పంచాయతీ సర్పంచ్ తన యొక్క సమీప బంధువు పేరుతో ఆన్లైన్లో ఈ భూ హక్కు చట్టం ద్వారా మార్పించుకోవడం జరిగింది. అతను ఆ పొలాన్ని అమ్ముకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ అతనికి ఆ విషయం తెలియలా. మరి మన న్యాయవాదులందరూ గొంతెత్తి చాటుతూ ఉన్నారు.
ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు కాజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క గోండాలు బయలుదేరారని చెప్పినా కూడా ఆ రోజున ప్రజలకు అర్థం కాల. ఈ రోజున ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్లో వారి యొక్క ఆస్తిని వారు వేరే పేరుతో మార్పు చేసుకొని వారిని ఇబ్బందుల పాలు గురి చేస్తే వారు తహసీల్దార్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి, రిజిస్ట్రార్ ఆఫీసులకి కాళ్ళు ఎరిగేలా తిరిగినా కూడా ఆ యొక్క వైసీపీ గోండాలు వచ్చి ఆ భూమి మీ పేరుతో లేదు, ఆ భూమి పేరు బదలాయింపు జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి గోండాయిజం చేసి దౌర్జన్యం చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో వారికి గతి లేని పరిస్థితిలో మాకెవరు దిక్కులేరని చెప్పేసి వారు ఒక సూసైడ్ నోట్ రాసి ప్రత్యక్షంగా సూసైడ్ నోట్లో వాళ్ళు మరి పంచాయతీ ఆఫీసులో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో కానీ, రెవెన్యూ ఆఫీసులో మాకెవరు ఆలకించట్లేదు, మా తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తిని ఆన్లైన్ ద్వారా ఈ అక్రమ భూ హక్కు చట్టం ద్వారా మార్చుకున్నారు, కాబట్టి మేము కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా రాయటం జరిగింది. మరి దానిపైన ఈ నికృష్టమైన ముఖ్యమంత్రి ఈ రోజు వాటికి ఎంతవరకు స్పందించాలా? ఈ అక్రమ విధానం కనబడతలేదా? మరి ఈ రోజున జరిగినటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ ఆత్మహత్యలు కాదు, ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. ఏదైతే నువ్వు చేసిన చట్టం నల్ల చట్టం ఉందో ఈ భూ హక్కు చట్టం ద్వారా చేసినటువంటి హత్యలుగా వీటిని భావించాలి. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ పాల సుబ్బారావు పద్మావతి కుటుంబానికి వెంటనే వారి యొక్క పిల్లలు, వారి ఇంకో కుమార్తె బతికుంది, వారిని ఆదుకొని ప్రభుత్వం తరపున వెంటనే వారికి ప్రభుత్వ తరపున సహాయాన్ని ప్రకటించాలని చెప్పేసి ఏదైతే 3 ఎకరాల పైచీలకు భూమి ఉందో వెంటనే వారు ఆన్లైన్లో మార్చిన విధానాన్ని రద్దు చేసుకొని వారి యొక్క భూమిని మళ్ళీ వారికి దఖలుపరిచేదాకా బీసీలందరూ కూడా ఉద్యమిస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానిక ఐతనగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో మట్ల ఆదివారం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతనగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండే స్కూల్ పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మట్టలు చేతపట్టి పట్టణ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ జెరూసలేంలోకి అడుగుపెట్టిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు అనుసరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేజర్ నాగరాజు, సంఘ పెద్దలు రవి, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహారావు, ఆర్ ఆశీర్వాదం, బి జక్రయ్య, వి నిర్మల, నిరంజన్, రత్నావతి తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ మరి సెంట్రల్ కోరు రక్షణ సైన్య పక్షముగా మరి సంఘ పెద్దలు, అలాగే గృహసమితి వారు, మన యవనస్తులు, బాలబాలికలు అందరూ కూడా ఈరోజు విశేషముగా ఈ యొక్క ఫామ్ సండే కార్యక్రమాన్ని గౌరవం గారు ప్రార్థనాపూర్వకంగా ఈ స్థలంలో జరిగించారు. ఈ ఊరేగింపు చేసిన దేవునికి అనేక మంది దాతలు ఆయా స్థలాలలో బిడ్డలకు పలహారాలు, పానీయాలు ఇవన్నీ ఇచ్చినటువంటి కుటుంబాలను అందరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెనాలి ఐతనగర్ సంఘ రక్షణ సైన్య ప్రార్థన మందిరం నుంచి మరి దినము మట్ల ద్వారా శుభ సందర్భంగా మరి మేమందరము కూడుకొని ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి సంఘమంతా కలిసి మరి ఇక్కడున్న అన్ని లూథరన్ చర్చి, బాప్టిస్ట్ చర్చి అందరి సంఘంలో కలిసి ఐక్యంగా సువార్త ప్రకటన చేయటంలో పాల్గొని ఉన్నాము. మరి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంటున్నాం. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, దుర్గమ్మ తిరునాళ్ల మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, దుర్గమ్మ తిరునాళ్ల మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మ తల్లి మహిళా మండలి భక్త బృందం ఆధ్వర్యంలో పాల పొంగళ్లు, పసుపు గౌరీ దర్శనం కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కమనీయంగా, రమణీయంగా సాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కుబడులు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దుర్బా హరిబాబు శాస్త్రి మాట్లాడుతూ తిరునాళ్లను పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 25వ తేదీ సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో భారీ ఊరేగింపు జరుగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలన్నారు. యావన్ మంది భక్తులకు ఈరోజు దుర్గమ్మ తిరునాళ్ళు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా విశేషమైన 2 పూట్ల అన్న సంతర్పణ కార్యక్రమం, పాల పొంగళ్ళు, భరతనాట్య కార్యక్రమం, సత్యహరిచంద్ర నాటకం. ఈరోజు మొత్తం కూడా తిరునాళ్ళ సందర్భంగా 10,000 మంది దాకా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది.
రేపు పెద్ద రథోత్సవ కార్యక్రమం 12 వాహనాలతో పెద్ద రథంతో వెంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవంగా విశేషమైన రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. తెనాలి బారద్రాపేట అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారి వార్షికోత్సవ సందర్భంగా ఇచ్చేసిన భక్తులందరూ కూడా దుర్గమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో కలకాలం వర్ధిల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ జై బోలో దుర్గా భవానీ మాతకు జై. తెలుగుదేశం యువ నాయకుడు కన్నెగంటి మురళి, తెలుగు రైతు నేత గుమ్మడి ప్రసాద్ల జన్మదిన వేడుకలు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం యువ నాయకుడు కన్నెగంటి మురళి, తెలుగు రైతు నేత గుమ్మడి ప్రసాద్ల జన్మదిన వేడుకలు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈదర వెంకట పూర్ణచంద్ ఆఫీసులో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల చేత జన్మదిన కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే యువ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, రైతు నాయకులు గుమ్మడి ప్రసాద్ అని ప్రశంసించారు. దేవుని ఆశీస్సులతో ఇరువురు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ కనుమూరి కృష్ణవేణి, తెలుగుదేశం డ్వాక్రా రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక, తెలుగుదేశం నాయకులు కొండా యాదవ్, ఆలపాటి కిరణ్, జాన్ కిట్స్, వీరవల్లి శ్రీధర్, వెలగపూడి శ్రీహర్ష, చేతన్ రాజ్ కొఠారి, యోహాన్, అంకమ్మరావు, సాయి బృందం పాల్గొని నేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా యువ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఏకల్ రెస్టారెంట్ పక్కన గల మా ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ వేడుకలకు అభిమానులు అందరూ హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ముందు ముందు ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ, అట్లానే మా తెనాలిపట్న తెలుగు రైతు అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్ గారిది జన్మదినం ఈరోజే కావటం, వారిని కూడా జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యం చేయటం, వారికి కూడా మా అభిమానులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని జనసేన పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని జనసేన పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో తెనాలి నియోజకవర్గ బీజేపీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఆలోచన గాని, విధానం గాని వైసీపీ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం ఎంతో అవసరమని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మరిన్ని పెట్టుబడులతో ముందుకు వెళుతుందని ఆశాభావంతో పనిచేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పడినది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో 91,000 కోట్లు లెక్క లేకుండా పోయాయని తెలిపారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పొత్తు ఏర్పడింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నేత ఎడ్లపాటి స్వరూపరాణి, నాయకులు పాటిపట్ల రామకృష్ణ, కె వాసుదేవ నాయుడు, అడప సంపత్ రాయుడు, అనంతాచార్యులు, కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ నిర్ణయం అయితే మన పెద్దలు తీసుకున్నారో అది మన జాతికి, మన ప్రాంతానికి, మన భావితరాలకు ఉపయోగపడే విధంగా చాలా లోతుగా ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం. ఒకే మాట మీద మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి, మన భవిష్యత్తు కోసం పనిచేసుకుందాం. మోడీ గారి నాయకత్వం మన భారతదేశానికి ఎంతో అవసరం అని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం కోసం ఆయన ద్వారా మనం కొన్ని పెట్టుబడులు, కొన్ని నిధులు, అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మనం తప్పకుండా మన రాష్ట్ర ప్రజలను ఆదుకుందాం అనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. మన నాయకులు ఏదైతే అనుకున్నారో ఆ అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం మీ అందరిలో ఉంది కాబట్టి నేను చాలా గర్వపడతాను. ఆ రోజు 87 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి రక్షిత మంచినీటి పథకం కింద పైప్ లైన్లు వేసుకుని మనం ఈరోజు తీసుకొచ్చాం. బెంగళూరు పరిస్థితి ఏంటి, ఈరోజు తెనాలి పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. ఏదో జరిగిపోయింది. గతంలో 151 స్థానాలు ప్రజలు ఇచ్చారు, చాలామంది ఓట్లు వేశారు ఒక నమ్మకంతో.
3 రాజధానులు అన్నారు. ఏం చేశారు ఈ 3 రాజధానులు చెప్పండి. మనం తెనాల్లో చూస్తేనే ఇలా గంజాయి క్యాపిటల్ అయిపోయింది. నిన్న డ్రగ్స్ క్యాపిటల్ తయారు చేసేసారు విశాఖపట్నాన్ని. ఎక్కడ ఏ క్యాపిటల్ అంటే వీళ్ళు చేసేది ఇదే క్యాపిటల్. అంతేగాని అభివృద్ధి, ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయాలి, ఇటువంటి ఆలోచనలు ఎక్కడ లేవు. మేము అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పింది ఏంటంటే, మీరిచ్చే నిధుల్ని దయచేసి మానిటర్ చేయండి. ఎందుకు ఇంత విచ్చలవిడిగా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు మన రాష్ట్రాన్ని? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుల్లో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పు సుమారు 12,60,000 కోట్లు. 91,325 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులని? ఈ పొద్దు సాధ్యమైందంటే అది జనసేన పార్టీ వల్లనే, పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఒకే ఒక మాట పైన లేదు, మన రాష్ట్రానికి మంచి జరగాలి. మొన్న కూడా మీరు చూశారు, ఎవరైనా 3 సీట్లు ఇచ్చేస్తారంటే 5 నిమిషాల్లో చెప్పండి. మాకే తక్కువ వచ్చినాయని మా వాళ్ళంతా బాధపడి మా పైన ఎంతో ఆవేదనతో ఉంటే, పెద్దలు అడిగినప్పుడు రాష్ట్రం కోసం అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇమీడియట్గా నేను 3 అసెంబ్లీ స్థానాలు నేను వదులుకుంటాను మీకోసం, మన పొత్తు కోసం అని పార్లమెంట్ స్థానం, సొంత అన్నయ్య నిల్చుంటున్న పార్లమెంట్ స్థానం కూడా ఆయన భారతీయ జనతా పార్టీ కోసం ఇచ్చేశారు ఆయన. సో అది ఆ త్యాగం దేనికోసం అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇది మన భవిష్యత్తు కోసమే. మనం మార్పు తీసుకురావాలి, నిజాయితీగా నిలబడతాం, మనం కష్టపడదాం. ఓటర్ మహాశయుల దగ్గరికి వెళ్ళి దేనికోసం మన అందరం ఇట్లా ఈ విధంగా కలిసామని మనం చెప్పుకుందాం. ఇది పదవుల కోసం అయితే కాదు, సీట్ల కోసం అయితే కాదు. మన ప్రజలు గర్వపడే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే చాలా అద్భుతంగా చేశారు ఆంధ్రప్రదేశ్లో అనే భావన వచ్చే విధంగా కష్టపడి మనం పనిచేస్తున్నాం ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయం. రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న స్థానిక 40వ వార్డుకు చెందిన స్వాతి కుటుంబానికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న స్థానిక 40వ వార్డుకు చెందిన స్వాతి కుటుంబానికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాతిక్ మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి అవస్థలు పడుతున్న స్వాతి కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేయటం జరిగిందన్నారు. అలాగే స్వరూప అనే వృద్ధురాలి కుటుంబానికి సంస్థ సభ్యులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు నవీన్, సాయి, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో స్వరూపరాణి అనే 65 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలం నుంచి ఇంట్లో ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కూడా ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉందని తెలిపారు. అలానే వాళ్ళ అబ్బాయి కూడా మతిస్థిమితో లేకుండా కొంచెం హాస్పిటల్స్కి కానీ బిల్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయని ఈరోజు మాకు తెలియజేసి మా నుంచి ఇంటికి గడవడానికి ఏదన్నా సహాయం చేయగలడానికి కోరగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా తరపున ఒక 25 కేజీల బియ్యం బస్తా అలానే సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు స్వాతి అనే 32 ఏళ్ల వ్యక్తి కూడా ఇటీవల ట్రైన్ ఎక్కుతూ రైలు ప్రమాదంలో 2 కాళ్ళు అనేది పోగొట్టుకోవడం జరిగింది. అలానే వాళ్ళ కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఈరోజు ఆ కుటుంబానికి కూడా మా తరపు నుంచి నెలవారీ సరుకులు అలానే 25 కేజీల బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. ఇలా ఈ 2 కుటుంబాలకి ఇప్పుడనే కాదు రానున్న రోజుల్లో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా తోడుండి వాళ్ళకి సహాయం చేస్తున్నామని తెలియజేస్తున్నాను. 40 వార్డులోనే ఉంటున్నది, 40 వార్డులోనే అదే ఇట్లా మాకు సహాయం చేశారు. అది నిమిత్తం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అండగా నిలిచేందుకు ఏర్పడిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని నాయకులు కొడాలి రిషి తెలిపారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అండగా నిలిచేందుకు ఏర్పడిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని నాయకులు కొడాలి రిషి తెలిపారు. ఆదివారం స్థానిక చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ ఉడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లటం జరుగుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యేగా బీసీవై పార్టీ తరఫున తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు సేవ చేసేందుకు బీసీవై పార్టీలో తాను చేరటం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జి చైతన్య, పి దుర్గాప్రసాద్, ఎన్ వర్ధన్, ఎం పవన్, వై చిన్ని, కోటి, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది కూడా ఏమాత్రం కూడా మార్పు లేదు. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఆయన రావడంతోనే మెగా డిఎస్సి ఇస్తాను, ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అన్నారు. మరి ఇంతవరకు నిరుద్యోగ వ్యవస్థకు ఒక్కసారి కూడా ఏది చేయలేదు, ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు. యువతని ఏం చేస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలను చేసి వారిని మరి చెడు వ్యసనాలలో వాళ్ళని నడుపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరీ ముఖ్యంగా ఉచిత పథకాలు పెట్టి ఇలా ఇస్తున్నాడు, అలా తీసుకుంటున్నాడు. గతంలో ఒక కరెంటు బిల్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏ రకంగా ఉండేయో ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని నేను ప్రజల్ని తెలుసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. నేను భారత చైతన్య యువజన పార్టీలో చేరడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టిన విధానాలు కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ నాకు బాగా నచ్చి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన మహిళలకు ఉద్యోగంలో 5 రోజులు మాత్రమే పని కల్పిస్తూ ఈ 2 రోజులు సెలవును కల్పించారు. అలాగే విద్యార్థులకు స్కూళ్ళు కూడా 5 రోజులు కల్పించారు, 2 రోజులు సెలవులను అనేది కల్పిస్తున్నారు. అలాగే బీసీవై పార్టీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విధానాలను కూడా మార్పులు తీసుకురావాలనేది ఈ బీసీవై పార్టీ యొక్క లక్ష్యం. స్త్రీలకు రాజకీయ భవిష్యత్తు అనేది కల్పించాలి అన్నది ముఖ్య ఉద్దేశం. అలాగే రైతులకు అండగా ఉండాలి అన్నది ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. పూర్తిగా విద్య, వైద్యం అనే రంగాలలో మేము ముందుకు దూసుకు వెళ్ళాలనేది మా పార్టీ యొక్క లక్ష్యం. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనను ప్రజలు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆశీర్వదించాలి. వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్య. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీ గుమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి గంగానమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించిన రోసయ్య. ఘనంగా మట్ల ఆదివారం వేడుకలు. క్షయవ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలంటూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల టీబీ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.